హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమ అనుభూతులు. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారా? అందరం బాగుండాలనే కోరుకుందాం. ఇక ఈరోజు వీడియో ఏమిటంటే సమ్మర్ స్పెషల్ కూల్ రాగి మాల్ట్ తయారీ విధానం ఎలాగో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 గ్లాసుల వాటర్ పోయండి. కేవలం 2 ఐటమ్స్తోనే ఈ రాగి మాల్ట్ను తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. 4 గ్లాసుల వాటర్కి సరిపడా పిండి తీసుకోవాలి. సాంబార్ గరిటెతోటి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అందులో కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత లూజుగా కలుపుకోవాలి. ఈ రాగి మాల్ట్ చాలా పోషకాలతో కూడుకున్న ఒక చక్కటి ఆరోగ్యకరమైన పానీయం. ఈ రాగి మాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాము. రాగి మాల్ట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఐరన్ కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించడానికి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి చాలా దోహదపడుతుంది. ఇది జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. మనకు అలసటను తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా మన బాడీకి ఈ రాగి మాల్ట్ చాలా ఉపయోగపడుతుంది. నీళ్లు బాగా వేడెక్కాయి. ఇప్పుడు మనం గిన్నెలో కలుపుకున్న రాగి పౌడర్ని ఆ వాటర్లో వేసి ఆ గరిటెతోటి బాగా కలుపుతూ ఉండాలి. ఏమాత్రం ఆపివేసినా ఆ రాగి ముద్ద మొత్తం ఉంటలు కడుతూ ఉంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. కొద్దిగా చిక్కబడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈ రాగి మాల్ట్ మన బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది. రాగి మాల్ట్ రోజు తీసుకుంటూ ఉంటే మనకు ఆకలి తక్కువగా వేసి మన బరువు తగ్గడానికి ఒక కారణమవుతుంది. డయాబెటిక్ పేషెంట్లు కూడా ఈ రాగి మాల్ట్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ ప్రమాదాన్ని తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. వేడివేడిగా చల్లని పానీయం రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసేసుకొని అలాగే 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇంత సింపుల్గా చక్కటి ఆరోగ్యకరమైన పానీయం రెడీ అయిపోయింది. మీరు కూడా నచ్చితే ట్రై చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. 15 నిమిషాల తర్వాత ఆ పానీయం చల్లబడుతుంది. అప్పుడు ఒక గ్లాసులో మనం తీసుకొని అందులో కొద్దిగా మజ్జిగ కూడా కలుపుకోవాలి. రుచికి రుచి, టేస్ట్కు టేస్ట్ చాలా బాగుంటుంది. మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా అలాగే కూడా తీసుకోవచ్చు. కాసంత మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఆ మామిడికాయ పచ్చడి తింటూ రాగి మాల్ట్ తాగితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.